హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు 'వృందా విహాన్ వ్లాగ్స్'. ఈరోజు వ్లాగ్‌లో మేము ఈ వీకెండ్ స్విమ్మింగ్ పూల్‌కొచ్చామనమాట. ఇక్కడ పూల్ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉంటది? క్లాసెస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దీంట్లో స్విమ్మింగ్‌తో పాటు ఫిట్‌నెస్ జిమ్ కూడా ఉంది. జిమ్ అండ్ ఏరోబిక్స్ అంతేమి లేదు. జిమ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇది రిక్రియేషన్ సెంటర్. ఆహ్, మా ఇంటి నుంచి ఒక 20 మినిట్స్ వాక్ అంతే. సమ్మర్ గదా! ఇక్కడ సమ్మర్ క్యాంప్ లాగా జరుగుతుంది. అంటే క్లాసెస్ అవి చెప్తారు. సో, అందుకని రిజిస్టర్ చేసుకుందామని వచ్చాము. ఇదంతా పార్కింగ్. చాలా పెద్ద రిక్రియేషన్ సెంటర్ ఇది. ఈ అబర్ట్స్‌ఫోర్డ్ మొత్తానికి. ఇక్కడ చాలా ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. సాకర్ ఆడడానికనమాట. ఇలాంటి 4 గ్రౌండ్స్ ఉన్నాయిక్కడ. ఇంకా ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే వెంటనే ఆఫీస్ ఉంటుందనమాట. ఆహ్, లైక్ హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్స్ అన్నీ అక్కడ చేసుకోవచ్చు. ఇది మెయిన్ డోరు. చూసారా ఇక్కడ గూడా పెట్టారు. యాక్టివే హెల్తీ అని చెప్పి పూల్ అండ్ ఫిట్‌నెస్ ఎంట్రన్స్ ఇది. రెండింటికి ఒకటే ఎంట్రన్స్. సో, ఇట్లా లోపలికెళ్ళిన తర్వాత ఇది రిజిస్ట్రేషను. పర్ డే ఇంత అని చార్జ్ చేస్తారు పర్ పర్సన్. అలా కాదు అని మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోవచ్చు. మెంబర్‌షిప్‌లో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అట్లా. మనం ఎక్కువ టెన్యూర్ తీసుకునే కొద్దీ దాంట్లో కొంచెం 10%, 15% అలా డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ ఫ్యామిలీ మెంబర్‌షిప్ తీసుకుంటే దానికి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వీల్ చైర్ లాగా ఉంది చూసారా? అది హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వెళ్ళడానికి. ఇదేనండి జిమ్. ఈ జిమ్ నుంచి చూసారా బయట పార్క్ గూడా కనిపిస్తుంది. ఇది ఓన్లీ విమెన్. ఇవి థ్రెడ్‌మిల్స్, డంబెల్స్ అన్నీ ఉన్నాయి. మనకంత జిమ్ అవసరం లేదని నేను జస్ట్ మీకు చూపిద్దామని షూట్ చేయడానికొచ్చానంతే. సేమ్ జెంట్స్‌కి కూడా ఇంతకంటే ఇంకా కొంచెం పెద్దదే ఉంది వాళ్ళకి. ఇంకా ఎక్కువ ఎక్విప్‌మెంట్ అయితే చూసాను. జెంట్స్ దగ్గరికి మేము అలౌడ్ కాదు గాబట్టి ఓన్లీ విమెన్ ఏరియా మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడ నుంచి సాకర్ అది ఆడతారు కదా! బయట అది గ్రౌండ్. ఇంకా ద మోస్ట్ ఫేవరెట్ పూల్ అనమాట. ఆహ్, ఈ చిన్న ఏరియా ఉంది గదా! భవి, వృంద, నేను ఉన్నాము. అది యాక్చువల్‌గా టోడ్లర్స్ అన్నమాట. 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ బిలో పిల్లలకి అక్కడ హాట్ వాటర్ ఉంటుంది. దానికంటే కొంచెం కిందది 2-5 ఇయర్స్. దాని తర్వాత అంతా అడల్ట్స్ అన్నమాట. పెద్ద పిల్లలకి. ఇక్కడ పిల్లలు ఎవరైనా స్విమ్మింగ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ లేకుండా పిల్లల్ని ఒక్కళ్ళనే ఉంచకూడదు. బృంద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మునిగిపోకుండా ఉండడానికి మేమట్లా ఒక జాకెట్ లాంటిదేసాము. లైఫ్ జాకెట్స్. ఇక్కడ ఉన్నవి పెద్దగా ఉన్నాయి. అదంత కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. సో, అందుకని ఇలా చిన్నది తీసుకున్నాము. ఒక క్రాబ్ డిజైన్ ఉన్నది. అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుంది. ఇదేం మేము ఫస్ట్ టైమ్ కాదు. అంతకు ముందు కూడా చాలా సార్లొచ్చాము. భవికి ఈ సమ్మర్ క్యాంప్‌లో క్లాసెస్ తీసుకుందాం అన్నట్టు జాయిన్ చేశామనమాట. నేర్చుకుంటాడని. సో, దాని రిజిస్ట్రేషన్ కోసమని వచ్చాం మేము. ఎప్పుడొచ్చినా కూడా మేమందరం పూల్‌లో ఉండాల్సిందే. వృంద దగ్గర నేనుంటాను. భవి దగ్గర వాళ్ళ డాడీ ఉంటారు. ఈ క్లాసెస్ ఇప్పుడైతే పర్ డే హాఫ్ అన్ అవర్ వీక్లీ థ్రైస్ ఉంటది. ఓన్లీ ఈ 2 మంత్స్ అన్నమాట. జూలై అండ్ ఆగస్ట్. ఇక్కడ ఎక్కువ ఈ సమ్మర్‌లో క్యాంప్స్ అని, ఫ్లవర్ ఫెస్టివల్స్ అని చాలా పెడతారు. ఎందుకంటే వింటర్ వచ్చింది అనంటే ఇంక మనం పోలార్ బేర్స్ లాగా హైబర్నేట్ అయిపోవాలి ఇంట్లోనే. సో, మాక్సిమం ఈ సమ్మర్‌లో ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే కిడ్స్ కూడా బిజీ అవుతారు గదా! సో, అందుకని ఇంకా ఈ సమ్మర్‌లోనే ఉంటది. అండ్ మేము ఫస్ట్ భవికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు వృందాకి కూడా అడిగారు. ఇదేంటి ఇంత చిన్న పిల్లకి స్విమ్మింగ్ నేర్పిస్తారా అనుకుంటే, మేము రిజిస్ట్రేషన్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్‌కి వచ్చేసరికి 6 మంత్స్ నుంచి పిల్లలు స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను. మనకైతే 1 ఇయర్ వరకు అసలు ఏం చెయ్యం కదా! 6 మంత్స్ పిల్లల నుంచే ఉన్నారు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. నాకైతే భలే అనిపిచ్చింది. ఇంత చిన్న ఏజ్‌లోనే అన్నీ నేర్పిస్తున్నారని. ఇదంతా పూల్ ఓవరాల్ వ్యూ అనమాట. వెనకాల లాస్ట్‌లో చూసారా పిల్లలందరూ లైన్‌లో ఉన్నారు. అదేంటి అంటే అక్కడి నుంచి డైవ్ చేయడానికి ఒకటి బెంచ్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ ఒక వాటర్ స్లైడ్ కూడా ఉంది. అది కొంచెం బాగా హైట్ నుంచి ఉంది. పిల్లలు అంత సేఫ్ కాదని పిల్లలనైతే అటు తీసుకెళ్ళలేదు. ఈ పూల్ పక్కనే అటువైపు కార్నర్‌లో స్టీమ్ బాత్ లాగా ఉంది. స్టీమ్ బాత్ కాదు అదేంటి మనకి స్పా ఉంటది గదా! ఫిషెస్ అన్ని ఇట్లా ఉండి అలాంటిదుంది. ఫిషెస్ లేవు కానీ ఒక స్పా లాగా ఉంది. ఫుల్ హాట్ వాటర్ అన్నమాట అక్కడ. స్పా అయిన తర్వాత అక్కడ స్టీమ్ బాత్ కూడా చేయొచ్చు. ఆ పక్కన సెపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పూల్‌లోకి రావడానికి ముందే మనం ఫ్రెష్ అవ్వడానికని చెప్పి చేంజింగ్ రూమ్స్ అనేవి ఉన్నాయి.
సెపరేట్ విమెన్‌కి సెపరేట్, జెంట్స్‌కి సెపరేట్ అలా ఫ్యామిలీకి కూడా సెపరేట్ ఉన్నాయి. నేను ఇంతవరకు అట్లా ఫ్యామిలీ కాంబో రూమ్స్ అయితే చూడలేదు. ఇక్కడ ఫ్యామిలీ రూమ్ అని సెపరేట్ ఉన్నాయన్నమాట. మనం చేంజ్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి బ్యాక్ ఇంటికి వెళ్ళడానికి. అదంతా చూసారా ఎంత నీట్‌గుందో అడల్ట్స్ సెక్షన్ అంతా. మొత్తం ఇప్పుడు క్లీన్ చేశారు. ఎందుకంటే క్లాస్ 6:30కి స్టార్ట్ అవుతుంది. సో, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారనమాట. ఇదంతా అక్కడ సిట్ ఏరియా. కూర్చోడానికి చైర్స్, టేబుల్స్, కాఫీ టేబుల్స్ లాగా ఉన్నాయి. అంటే కంపెనీ ఇవ్వడానికొస్తారు గదా! ఇప్పుడు పిల్లలు అక్కడ పూల్‌లో ఆడుకున్నంత సేపు మనకు బోర్ కొట్టకుండా ఇక్కడ కూర్చోవచ్చు. ఆహ్, ఇదే ఇక్కడ వైఫై కూడా ఫ్రీనే. సో, మనం అట్లా పిల్లల్ని చూసుకుంటా అలా టైమ్ పాస్ చేయొచ్చు. సో, ఇదండి మా రిక్రియేషన్ సెంటర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరింకెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.